తిరుపతి నుంచి మా ప్రతినిధి రవివర్మ ఉన్నారు. రవివర్మ, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు తిరుపతి జిల్లాలో కూడా భారీ ఎత్తున గతంలో ఈ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి చాలామంది బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి కేసులు కూడా గతంలో నమోదు చేసినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు రవివర్మ? ఎస్ రాజు, మీరు చెప్పినట్టు తిరుపతి జిల్లాలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రధానంగా అంటే సోషల్ మీడియాలో ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేసే నియంత్రణ పరమైన చట్టాన్ని కఠినంగా వ్యవహరించినట్లయితే వీటిని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అలాంటి చట్టం ఉన్నా కూడా వాటిలో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఇదివరలో సోషల్ మీడియాలో గతంలో లాగా కాకుండా ఇప్పుడు రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా యువతను టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి వారిని ఈజీ మనీకి అలవాటు చేయించి తద్వారా బెట్టింగ్ యాప్లను తీసుకొచ్చి తద్వారా లబ్ధి పొందుతున్నారే కానీ దీని కారణంగా కుటుంబాలు చితికిపోతున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు గత 6 నెలల్లో చూస్తే 102 కేసులు నమోదైనట్టుగా నిన్నట ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా పేర్కొన్నారు. అంటే టెక్నాలజీ పెరగడంతో దానిని టెక్నాలజీని సద్వినియోగం చేసుకునే విధానంలో సన్మార్గంలో ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని నిరుద్యోగ యువతను ప్రభావితం చేస్తూ ఇలాంటి యాప్లు తీసుకొచ్చి తద్వారా బెట్టింగ్లకు అలవాటు బానిస చేస్తూ వాళ్ళని వాళ్ళు ఇవాళ బెట్టింగ్ యాప్ల్లో ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే తమ బ్యాంక్ డేటా మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం మనం 10 రూపాయలు వెచ్చిచ్చినట్లయితే వాళ్ళు ఫస్ట్ 100 రూపాయలు వెచ్చిస్తారు. 100 రూపాయలు మనకు ఆదాయం చూపిస్తారు. అలా దానికి అలవాటు పడినప్పుడు రాను దానికి అడిక్ట్ అయిపోయి చివరకు అప్పుల పాలయ్యి ఫ్యామిలీలే సూసైడ్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి తిరుపతి జిల్లాలో. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తీరా అప్పుల పాలయ్యి రోడ్డును పడిపోయినప్పుడు కుటుంబాలు తమకు అన్యాయం జరిగింది, తమ బెట్టింగ్ యాప్ ద్వారా ఇంతకు నష్టపోయినాము అని చెప్పి అప్పుడు చివరి నిమిషంలో పోలీసులను సంప్రదిస్తున్నారు. కానీ ఇలాంటి యాప్ల వల్ల ఇలాంటి చీటింగ్కు గురవుతాము అని చెప్పి కొంతమంది తెలిసినా కూడా ఈజీ డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు తన దైనందిన కార్యక్రమాల్లో డబ్బులు నిత్యం అవసరం, ఏదో ఒక కార్యక్రమం వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలకు ఈ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు అనే యువత ఈజీ మనీకి అలవాటు పడిన దానివల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇటీవల కాలంలో చూసినట్లయితే ఇంకొక కొత్త రకమైన యాప్లు కూడా వస్తున్నాయి. అంటే ఈజీ మనీ లెర్నింగ్తో పాటు ఈజీగా ఇంకా ఫ్యామిలీలు కూడా చీటింగ్ చేసే విధానాన్ని మరీ ఎక్కువగా వస్తున్నాయి తిరుపతి జిల్లాలో అయితే. అయితే మొన్న చూసాం ఒక పొలిటికల్ ఇష్యూలో కూడా ఒక లక్ష్మి అనే ఒక లేడీ వచ్చి ఈజీ మనీ లెర్నింగ్ ఇలాంటి బెట్టింగ్ యాప్ ద్వారా ఈజీ మనీకి అలవాటు పడే ఇవాళ ఆమెను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా కొన్ని ఫ్యామిలీలు ఆర్థికంగా చితికిపోతున్న క్రమంలోనే న్యూడ్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఈజీ మనీ దానివల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. దీని ద్వారా ఫ్యామిలీలు ఇబ్బంది అవుతున్నాయి. అయితే ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించి కఠినంగా చట్టాలు ప్రభావితం అంటే ఇలాంటి యాప్లను సోషల్ మీడియాలో కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీటి మీద ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పేర్కొన్నారు రాజు. థ్యాంక్ యూ రవివర్మ, అలాగే కామేశ్వరరావు, అజిమ్. సో మొత్తానికి మనం చూసాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి యాప్స్కి అలవాటు పడినటువంటి అనేక మంది దానికి అడిక్ట్ అయిపోయి భారీ ఎత్తున అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవి ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఈ యాప్లకు సంబంధించినటువంటి ఎవరైతే యాప్లను నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు కేవలం యాప్లను మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లకుండా ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు, అంతేకాకుండా ఆ ఈజీ మనీ ఏ విధంగా సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళని అట్రాక్ట్ చేసేటటువంటి విధంగా చాలా అందంగా అబద్ధాలు చెబుతూ వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఒక మీమాంసలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కేవలం ఈ బెట్టింగ్ యాప్లను మాత్రమే ప్రస్తుతానికి ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయడంతో పాటు ఎవరైతే ఇలాంటి వ్యక్తులు అంటే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి కేవలం
కేవలం డబ్బే పరమావధిగా ఉంటూ ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు చేసేటటువంటి ఈ ప్రమోషన్స్ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంతేకాకుండా సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా జరిగేటటువంటి నేరాలను కూడా సైబర్ క్రైమ్ కిందకి తీసుకొని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరిద్దరి మీద కానీ కఠిన చర్యలు కానీ తీసుకుంటే వాటిని ప్రమోట్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. సజ్జనార్ కూడా అదే అంశాన్ని ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అందులో ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు విశాఖ సంబంధించినటువంటి సిటీ పోలీస్ కమిషనర్ కూడా అందులో ఆయన ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. ఓవర్ టు యూ జమీమా. ఎస్ రైట్. ఇక బెట్టింగ్ యాప్లపై సరైనటువంటి అవగాహన తీసుకొచ్చే క్రమంలో మీరు చేసిన ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజ్. సో ఇలాంటి విషయాలపై ప్రైమ్ 9 ఛానల్ ప్లాట్ఫామ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది.